పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కీలకమైన నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చి వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇంతకీ కాషాయ దళంలోకి రాబోయే ఆ నేతలెవరు? ఏ సమీకరణాల ఆధారంగా ఎంపీ టికెట్లు కేటాయించబోతోంది? తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమంటూ బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కమలం పార్టీ రెండో లిస్టుకి ముందే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 10న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈలోపే చేరికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. వరంగల్లో సీతారాం నాయక్ ను కలిసిన కిషన్ రెడ్డి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే సీటును బీఆర్ఎస్ తరపున ఆశించి భంగపడ్డారు సీతారాం నాయక్. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. గౌరవం ఉన్న చోటికి వెళ్తా, అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఆయన చేసిన ప్రకటనే దీనికి సంకేతం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరికి తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏంది అనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తా. సీతారాం నాయక్ లాంటి నాయకులు ఎవరొచ్చినా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఎవరైనా సరే ఈ దేశం కోసం, సమాజం కోసం ఆలోచన చేసే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని పాలసీ ఉంది. కాబట్టి తప్పకుండా నేను వారు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. నేను ఈరోజు ఖమ్మం సీటులో పోటీ చేయించేందుకు జలగం వెంకట్రావును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనతో ఇప్పటికే మంతనాలు కూడా జరిపింది రాష్ట్ర నాయకత్వం. ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కన పెట్టి మాజీ ఎంపీ గొడం నగేష్ ని బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ ఉంది. మొన్నటి మోదీ పర్యటనలో నగేష్ పేరును ప్రస్తావించగా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. మొన్న బీజేపీ గెలిచిన 8 అసెంబ్లీ సీట్లలో 4 సీట్లు ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ఇంత ఎంపీ సీటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్తో పాటు పోతుగంటి రాములు కుమారుడు భరత్ కి టికెట్ కన్ఫర్మ్ అయింది. సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, గొడం నగేష్ పార్టీలో చేరడమే లేటు. సీట్లు రిజర్వ్ అయ్యాయనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ 3 స్థానాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంగా సాగుతోంది.